మోహిని రూపంలో వాహనరూఢుడై తిరుమాడ వీధుల్లోకి వచ్చిన తిరుమలేశుని వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. బలువైన బుట్ల పాలారగించిని కొలది మీరిన దొంగ కూగూగు గురు తేరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు గురు తేరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. చల్లలమ్మంగా కనుకట్టు తుడికిని గొల్లే తలను దొంగ కూగూగు చల్లలమ్మంగా కనుకట్టు తుడికిని గొల్లే తలను దొంగ కూగూగు గిల్లిల్లు తప్పక ఇందరి పాలిండు కొల్లలాడిన దొంగ కూగూగు గిల్లిల్లు తప్పక ఇందరి పాలిండు కొల్లలాడిన దొంగ కూగూగు గురు తేరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు గురు తేరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. తావు కొన్న దొంగ తగిలి పట్టుండిది గోవులలో దొంగ కూగూగు తావు కొన్న దొంగ తగిలి పట్టుండిది గోవులలో దొంగ కూగూగు శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడు దొంగ కూగూగు శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడు దొంగ కూగూగు గురు తేరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు గురు తేరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. శ్రీ వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో అత్యంత ఆహ్లాదకరమైనటువంటిది, ఆసక్తికరమైనటువంటిది, ప్రజలందరూ చూడాలని కోరుకునేటటువంటి ఊరేగింపులలో ఒకటి మోహిని అవతార విశేషం. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్వీకరించారు. ఎప్పుడైనా అవతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఈ మాంసచక్షు చేత చూడడానికి యోగ్యము కాకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి పరమాత్మ కిందకి దిగి వస్తే అవతారము అంటారు. తార అంటే పైన ఉన్నది, అవతార క్రిందికి వచ్చినది. క్రిందికి వచ్చారు. ఏ రూపంతో వచ్చారు? మోహిని రూపంలో వచ్చారు. మోహిని అంటే అత్యంత విలాసవంతమైనటువంటి రూపంతో ఒక స్త్రీగా వచ్చారు. ఏమిటి అలా రావడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనానికి మోహిని రూపాన్ని స్వీకరించారు అంటే దేవతలకు దానవులకు కూడా జరామరణములు లేకుండా అమృతాన్ని తాగాలి అని కోరిక పుట్టింది. క్షీరసాగర మథనం చేశారు. అమృత కలశం పైకొచ్చింది. వెంటనే దానవులు ఆ అమృతాన్ని లాక్కుని చేతులు మార్చుకుంటూ మేం తాగుతామంటూ అది దేవతలకు దక్కకుండా చేయడం కోసమని ప్రయత్నిస్తున్నారు. దేవతలు ఆ అమృతాన్ని తాము కూడా తాగాలన్న ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. వెంటనే స్వామి మోహిని అవతారాన్ని స్వీకరించి అమృత భాండాన్ని తాను స్వీకరించి దానవులను ఒక వరుస క్రమంలో కూర్చోపెట్టాడు, దేవతలని ఒక వరుస క్రమంలో కూర్చోపెట్టాడు. దానవులందరూ ఆయన యొక్క విలాసమైన చేష్టితముల చేత ఆకర్షితులయ్యారు. స్త్రీ రూపంలో ఉన్నాడు కదూ, ఆయన యొక్క విలాసములను చూసి సమ్మోహితులై అసలు వాళ్ళు అమృతం తాగాలన్న విషయాన్ని మరిచిపోయారు. వాళ్ళని మభ్యపెట్టాడు.
అమృతం మాత్రం దేవతలకి పోస్తున్నాడు. ఏమి పరమాత్మకి పక్షపాతమా? కాదు. ఎవరు ధర్మ సంరక్షణ చేస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. దేవతలంటే కాంతి కలిగిన వారు, ప్రకాశవంతమైన శరీరములు కలిగిన వారు, ఎప్పుడూ ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారు, భక్త పరిపాలనం చేసేటటువంటి వారు, శాస్త్ర ప్రమాణము యొక్క వైశిష్ట్యాన్ని అంగీకరించిన వారు. కాబట్టి ఇప్పుడు దేవతలకి అమృతాన్ని పంచిపెడుతున్నాడు. దానవులకు అమృతం దక్కకుండా చేస్తున్నాడు. ఒక్క మోహినియే విలాసముల చేత వాళ్ళకి అమృతం దక్కకుండా చేస్తోంది. అదే మోహిని మాతృస్వరూపంగా వీళ్ళకి అమృతాన్ని పంచిపెడుతోంది. ఇది మోహిని అవతారానికి ఉండేటటువంటి విశేషం. ఆ పరమాత్మయే భయకృత్, భయాన్ని కల్పిస్తాడు. ఆ పరమాత్మయే భయనాశన, భయాన్ని పోగొడతాడు. ఆ పరమాత్మయే మనకి ఇంద్రియాలు ఇస్తాడు. ఆ పరమాత్మయే లోకములందు విషయ సుఖాలని కూడా కల్పిస్తాడు. మనంతట మనంగా విషయ సుఖాలని ఎంతవరకు శాస్త్రవిహితంగా అనుభవించి ఈ విషయ సుఖములు ఒక సుఖములా అనేటటువంటి భావన పొంది వైరాగ్య సుఖమును పొంది తదనంతరము మోక్ష సుఖము వైపుకి అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చెయ్యలేకపోతే ఆయననే శరణాగతి చెయ్యాలి. అప్పుడు ఆయనే మన మనసు మారుస్తాడు. అంటే మాయ చేత మళ్ళీ 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 పుట్టేటట్టుగా ఇంద్రియములు దారి తప్పి తిరిగేటట్టుగా చెయ్యగలిగిన వాడు ఆయనే. భక్తి లేనటువంటి వాడు విచ్చలవిడితనాన్ని పొందుతాడు ఇంద్రియముల చేత. దాని చేత చివరికి నశించిపోతాడు.